మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ఏడాదిన్నర ముందు పాదయాత్ర చేస్తానంటున్నారు. మరి ఆయన పాదయాత్ర చేస్తానన్న మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రజలు ఆదరిస్తారా? మీరేమనుకుంటారు? ప్రజలు ఏదైనా ఒకసారే చూస్తారు. గతంలో తన తండ్రి గారు చనిపోయిన తర్వాత సానుభూతి పరంగా అప్పుడు ఏదో పాదయాత్ర చేసి ఎవరికైనా ఒకసారి అవకాశం ఇవ్వాలి కదా అని అప్పుడు ఇచ్చి ఉండొచ్చు. కానీ గత 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలిని చూసి ప్రజలు పూర్తిగా విరక్తి చెందారు. కాబట్టి దానికి నిదర్శనమే 151 సీట్లు గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకి దిగిపోయారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు విశ్వసిస్తారు అనుకోవడం ఆయన అవివేకం. ఆ పాదయాత్ర కూడా మళ్ళీ ప్రజలను మెప్పిస్తుంది అనుకోవడం మరింత అవివేకం. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ 3 ఏళ్లు కళ్ళు మూసుకుంటే కూటమి ప్రభుత్వం దిగిపోతుంది, ఏడాదిన్నరలో నేను పాదయాత్ర మొదలుపెట్టి ప్రజల్లోనే ఉంటాను, ప్రజా సమస్యల మీద గొంతిప్పుతాను, కూటమి ప్రభుత్వానికి గద్దె దింపుతాను అంటారు. ఇదంతా జరిగే పనేనా? మీరేమంటారు దాని గురించి? ముమ్మాటికి ఇది జరిగే పని కాదు. ఆయన ఏదో తన పార్టీ యంత్రాంగానికి ఒక ఆశలు కల్పించడానికో ప్రజల మభ్యపెట్టడానికో కూటమి ప్రభుత్వం దిగిపోతుందని మాయ మాటలు చెప్పుండొచ్చేమో కానీ కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో దిగే పరిస్థితి లేదు. ఎందుకంటే కూటమిలో అపర రాజకీయ చాణక్యుడు, అపర రాజకీయ ధురంధుడు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నేటి రాజకీయ నాయకుల్లో మచ్చలేని రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి ఒక మూల స్తంభం లాంటి వ్యక్తి శ్రీ కొడిదెల పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇద్దరు ఉన్నారు. వీళ్ళు అధికారం కోసం అధికారం వచ్చేంత ఒకలా ప్రవర్తించే నాయకులు కాదు. ఎందుకంటే ప్రజలకి మేలు చేయడం కోసం, ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడం కోసం ఎన్నో త్యాగాలకి, ఎన్నో పోరాటాలకి సిద్ధపడి తమ జీవితాన్ని కేటాయించిన మహానాయకుడు వీళ్ళు. అలాంటి నాయకులు ఉన్న ఈ కూటమి భాగస్వామ్యాన్ని ఎప్పుడు కూడా ఏ ఒక్క దుష్ట శక్తి కానీ, ఏ ఒక్క జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కానీ అది బద్దలు చేయలేదు. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి కొనసాగుతుంది తప్పించుకొని ఇది ఫుల్ స్టాప్ మాత్రం కాదు.